తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామోజర్ల జనార్దన్ రావు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు 2వ డివిజన్ పరిధిలోని బిలాల్ నగర్ లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే దామోజర్ల జనార్దన్ రావు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడిన ఆయన వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 100కి 100 రూపాయలు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తామని తెలియజేశారు. అమృత్ 2 పథకంలో భాగంగా త్వరలో పనులు ప్రారంభమవుతాయని, పూర్తయిన వెంటనే ప్రతి రోజు త్రాగునీరు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు సుల్తాన్ బాషా, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం. సార్ 1 సెకండ్ సార్. రమేష్ తినన్న ఒక్కరు అనుకోండి. మేరీ ఓకే సార్. మా 6,000 పెన్షన్ రమ్మనమ్మా. ఓకే ఓకేనా? అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.
అందరికీ నమస్కారాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మనం ఎన్నికల ముందు ప్రామిస్ చేసామో 4,000 రూపాయలు అనేది ప్రతి నెలకు కూడా అంటే ఆదివారం అనే 1వ తారీఖు వస్తే ముందు రోజే అందరికి కూడా పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా కొంతమందికి ఇంకా రాష్ట్రంలో 8 లక్షల మందికి ఇంకా పెన్షన్స్ అనేది ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దానికి మొన్న ఒక 1,200 ఒక నియోజకవర్గానికి రిలీజ్ చేశారు, ఎక్కడెక్కడ ఆగినాయో. మిగతావి కూడా తొందరలోనే రిలీజ్ అయిపోతే 100% పెన్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. 2,700 కోట్లు మనకి నెల ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు మన జిల్లాలో వచ్చే లోపల 2,86,000 మందికి ఇస్తూ ఉన్నారు. దానికి కూడా 123 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు పెన్షన్స్ కూడా ఎంత వాల్యూమ్ అంటే ఈరోజు 2,700 కోట్లు పర్ మంత్ ఖర్చు పెడతా, అదేవిధంగా జీతాలకు ఒక 3-4 వేలు ఖర్చు పెడతా. ఈరోజు ప్రభుత్వం కూడా ఇదివరకు ఉద్యోగస్తులు కూడా జీతాలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉండేది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 1వ తారీఖు అనగానే అందరికి కూడా పెన్షన్లు జీతాలు పట్టడం కానీ పెన్షన్స్ కానీ సంక్షేమ పథకాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఆన్ టైంలో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఈరోజు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 32,106 మందికి ఇస్తూ ఉంటే 13,81,00,000 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. 1వ తారీఖు అయ్యాకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు తల్లికి వందనం కానీ, అదేవిధంగా స్త్రీశక్తి కానీ, అదేవిధంగా సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మన దగ్గరికి వచ్చే లోపలికి ఇప్పుడు నేను బజార్లో వచ్చేటప్పుడు కొంతమంది డ్రైన్స్ ఇవి చెప్పారు. నేను కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే రేపు ఫస్ట్ వీక్లో అమృత్ 2ది ఓపెన్ అవుతుంది. అమృత్ 2 ఓపెన్ అయిన తర్వాత ఈ బజార్లన్నీ కూడా పగలగొట్టాలి. పగలగొట్టి అయిపోయిన తర్వాత పైప్ లైన్ మార్చిన తర్వాత మార్చిన దగ్గర నుంచి రోడ్స్ డ్రైన్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా ఒక దగ్గర మనకి 18 నెలల లోపల ఈ పైప్ లైన్ మొత్తం కూడా అయిపోయినాయి అంటే ఎవ్రీడే వాటర్ ఇస్తాం. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రామిస్ చేసామో దాన్ని ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఎప్పటి నుంచో ఉండే సమస్య, దాన్ని కూడా కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే కాలువలు కూడా మాకున్నా కూడా మేజర్ కాలువలు చేస్తున్నాం తప్పితే ఈ డివిజన్స్లో ఉండేవి అందుకే ఆపుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ పైప్ లైన్లో మార్చాలి కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. తప్పకుండా తొందరలోనే అవి కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అంటే దాదాపు ఇప్పుడు బండ్లమెట్ట నంది సర్కిల్ ఓపెన్ చేసాం, ఎన్టీఆర్ది ఓపెన్ చేసాం. అదేవిధంగా ఈరోజు మనకు అక్కడికి వచ్చే లోపల పెద్ద మన ఒంగోలు గిత్తని చేసాం. అది ఒక నెల లోపల వస్తే కిమ్స్ దగ్గర దాన్ని ఓపెన్ చేస్తాం. ఇది కూడా దాదాపు అయిపోతుంది. మన గుంటూరు రోడ్డుది అది కూడా అయిపోతుంది. అయిపోగానే ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తున్నాం. మనకి ఏంటంటే సర్కిల్స్ కూడా మనకు నగర అభివృద్ధితో పాటు బ్యూటిఫికేషన్ కూడా అవసరం. ఈరోజు ఏ రాష్ట్రం పోయినా ఏ కంట్రీ పోయినా కూడా బ్యూటిఫికేషన్ను దాంతోపాటు ఏంటంటే రోడ్లు పెద్దవి, అదేవిధంగా ప్లాంటేషన్ వేయటం, గ్రీనరీ దాంతోపాటు సర్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అందంగా ఉంటుంది. ఎవరైనా కూడా ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి. దానికోసం ఈ సర్కిల్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సర్కిల్స్ ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత ఇంకా చాలా టౌన్ కూడా చాలా మార్పులు వస్తాయి. దాంతోపాటు ఇంకా మనకుండే ఈ శానిటేషన్స్ కానీ డివిజన్స్లో ఉండే చిన్న గల్లీలతో పాటు మనం స్పెషల్గా తీసుకున్నాం. మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం. మాది 2వ డివిజన్ 57 బూత్ ఇన్ఛార్జ్. నా పేరు సుల్తాన్ బాషా. ఇవాళ ఒక సంతోషకరమైన దినం ఇవాళ. ఎందుకంటే ఏదైతే మన ఎన్టీఆర్ భరోసా పేదల కోసం పింఛన్లు ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటులో ఆ పేదల పింఛన్ల పంపిణీ కోసం గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు మన జనార్దన్ అన్న గారు రావడం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేసిన తర్వాత ఆయన మొదటిగా మన బిలాల్ నగర్కి రావటం. బిలాల్ నగర్ అంటేనే ఒక ముస్లిం కమ్యూనిటీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అన్న ఇక్కడికి రావడం జరిగింది. ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఆయన్ని సగౌరవంగా ఆయన్ని తీసుకొని ఆయన మర్యాదపూర్వకంగా మనం ఆయన అభినందించుకుంటూ మనం ఈ యొక్క ప్రోగ్రాంలో చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎలా ఉంటుందంటే ఇప్పటికి 44 సంవత్సరాలు అయినప్పటికీ
తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్రను సృష్టించాలన్నా తెలుగుదేశం పార్టీయే, చరిత్రను తిరగరాయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే దానికి కంచుకోటగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆ యొక్క పార్టీకి కంచుకోట. అలాంటి కంచుకోట పార్టీ కాబట్టే ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ ఒక తిరుగులేని పార్టీ. అలాగే మన డైనమిక్ లీడర్ మన దామచర్ల జనార్దన్ గారి గురించి చెప్పుకోవడానికి మాటలే లేవు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇప్పటిదాకా మన ఒంగోలు పట్టణంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఆయన ముఖ్యముగా ముస్లింల పక్షపాతి. ఎందుకంటే ముస్లింల కోసం అతను చేసినటువంటి అభివృద్ధి ఏ ఎమ్మెల్యే ఇప్పుడు దాకా చేయాల. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.